జనసేన పార్టీ మహిళా నాయకురాలు లాయర్ రజని ఆమె సంధిస్తున్న ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి సౌండ్ లేదు. చివరకు ఆమె ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో కూడా కూర్చొని అవే మాటలు మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. జనసేన పార్టీ ఒక లైన్ తీసుకున్న తర్వాత కూడా ఆమె ప్రశ్నిస్తున్న విధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకు అవుతోంది? ఎందుకంటే ఆమె నిజం వైపు ఉంటున్నారు. ఆటవికంగా సాగుతున్న చర్యల్ని ఆమె ఖండిస్తున్నారు. అందుకే ఆమె అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఆమె మాటలకు వ్యతిరేకంగా ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కలిశారు. జనసేన పార్టీ, టీడీపీ, 10 టీవీ ఛానళ్లు, 3-4 కీలకమైన పత్రికలు, ప్రధాన పత్రికలు, ఇన్ని ఉండి కూడా ఈ లడ్డు విషయంలో వైసీపీ మీద ఎందుకు వీళ్ళు పైచేయి సాధించలేకపోతున్నారు? కారణం ఒకటే, తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతున్నాం, వైసీపీని బదనాం చేసేందుకు మేము ఇలా మాట్లాడుతూ ఉన్నామని జనసేన పార్టీ, టీడీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే వీళ్ళు నేరుగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు ఎదురుగా నిలబడి ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఇది అయ్యే పని కాదు. ఎప్పటికీ కూడా ఈ విషయంలో పైచేయి సాధించలేరు. ఎందుకంటే స్వామి శక్తి ముందు మానవ శక్తులు నిలబడవు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది అని నిరూపించడానికి తాపత్రయపడుతున్నారు. కానీ కనీసం సిట్టు చెప్పిన తర్వాత అయినా కూడా తమ తప్పును సవరించుకునే ప్రయత్నం చేయడం లేదు. అంటే వీళ్ళ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కంటే, వెంకటేశ్వర స్వామి శక్తి కంటే మా యుగోలే శక్తివంతమైనవని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ కారణంగానే, ఈ పరిస్థితుల కారణంగానే ఈ విషయంలో పైచేయి సాధించలేక ఆటవికంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు విసిరే వరకు పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకెళ్లారు. జనసేన పార్టీ నాయకురాలు రజని ఆమె మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీనికి టీడీపీ, మరి ముఖ్యంగా జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి. జనసేన పార్టీ నాయకురాలి అయిన రజనీ గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నిన్న ఎక్కడైతే అంబటి రాంబాబు మీద తెలుగుదేశం పార్టీ 100 మంది కార్యకర్తలు నడి రోడ్డు మీద కర్రలు తీసుకొని దాడి చేశారో ఎన్టీఆర్ సర్కిల్, ఆ ఎన్టీఆర్ సర్కిల్ చరిత్రను కూడా ఆమె వివరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తొలిసారిగా వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు చేశారు. వంగవీటి రంగా విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడానికి అప్పుడు అధికారంలో ఉన్న అంబటి రాంబాబు గారు అన్ని విధాలుగా సహకరించారు. అధికారులతో మాట్లాడి రంగా గారి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. అప్పటి వరకు అక్కడ ఏ విగ్రహం పెట్టలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రంగా గారి విగ్రహం తప్ప ఇంకో నాయకుడి విగ్రహం కూడా పెట్టలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పోటీగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి అప్పటి వరకు రంగా సర్కిల్ గా పిలుస్తున్న దాన్ని ఎన్టీఆర్ సర్కిల్ గా మార్చేసుకున్నారు. సరే, వాళ్ళు మార్చేసుకున్నారు అని అనుకున్నాం. కానీ అలాంటి సర్కిల్లో 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు తీసుకొని అంబటి రాంబాబు కారు మీద ఎలా దాడి చేశారు? ఏ చట్టం అనుమతించింది? ఇప్పటి వరకు రాజకీయాల్లో ఇల్లు ముట్టడించడం వరకు చూసాం, కానీ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టడం అన్నది ఎప్పుడైనా చూసామా? ఇంత ఆటవికంగా, ఇంత అన్యాయంగా రాజకీయాన్ని ఎందుకు తయారు చేస్తూ ఉన్నారు అని ఆమె ప్రశ్నించారు. అంబటి రాంబాబు బూతులు తిట్టారంటున్నారు కదా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు, చైర్మన్లుగా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా అంబటి రాంబాబుని నువ్వు మొగాడు అయితే బయటికి రారా అని పచ్చి బూతులు తిట్టారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఫ్లెక్సీల దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టడానికా, లేకుంటే ఒక మంచి పరిపాలన అందించి మహిళల మాన ప్రాణాలు కాపాడడం కోసం వ్యవస్థను ఎన్నుకున్నారా? ఇవన్నీ వదిలేసి ఫ్లెక్సీల కాపలా పెట్టడం ఏంటి? ఫ్లెక్సీలు రెచ్చగొట్టేలాగా వైసీపీకి 40% ఓటింగ్ మొన్నటి ఎన్నికల్లో ఉంది. ఇప్పుడు ఆ ఓటింగ్ అభిమానం పెరుగుతూ ఉంది ఆ పార్టీకి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో దాని మీద వేస్తే ఆ 40% మంది ఓటర్లు, వాళ్ళ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయరా? వాళ్ళను రెచ్చగొట్టినట్టు కాదా? మరి ఇలాంటి పరిస్థితులకు ఎలా అనుమతించారు? ఆ ఫ్లెక్సీని ఎలా ఏర్పాటు చేశారు అని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవ్వరూ కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు జనసేన పార్టీ నుంచి, టీడీపీ నుంచి. ఎందుకంటే ఇవన్నీ ఆటవిక చర్యలు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అన్నది, పోలీసులు అన్నది ఏదైనా రెచ్చగొట్టేలాగా ఒక ఫ్లెక్సీ చేస్తే అప్పటికప్పుడు పోలీసులు వెళ్ళి తీసేస్తారు. అలాంటిది ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులకి డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తూ వాళ్ళ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టినప్పుడు యువతల వాళ్ళు ఆగ్రహానికి లోను కాకుండా ఉంటారా? అది ఒక తప్పు. ఆ తర్వాత అంబటి రాంబాబుని అంటున్నారు, కానీ అంబటి రాంబాబు గారి కంటే ముందే కదా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు, రాట్లు తీసుకొని వచ్చి అతన్ని పచ్చి బూతులు తిట్టింది. ఆ ఆవేశంలో అతడు కూడా ఆవేశానికి లోనే ఒక మాట అనగానే ఆ తర్వాత వెళ్ళి ఇల్లు తగలబెట్టేశారు. ఆ తర్వాత మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టారు. ఏది పెట్రోల్ బాంబులు వేసి. మరి ఇంత వైలెన్స్ చేస్తూ, ఇంత హింసకు పాల్పడుతూ, ఇంత ఆటవికంగా పరిపాలన చేస్తూ, ఇంకా మాది తప్పు కాదు, వైసీపీ వాళ్ళ చర్యల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని సమర్థించుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. అంటే అని మీడియా బలం ఉంది,
మనకు వంత పడేందుకు 3-4 పార్టీలు స్నేహపూరితంగా ఉన్నాయి కాబట్టి ఇదంతా నడుస్తుంది అని ప్రస్తుతానికి అనుకోవచ్చు. కానీ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టి రాళ్ళు రువ్వి 2000 మంది కార్యకర్తలు దాడి చేసిన తర్వాత పబ్లిక్కి తెలుగుదేశం పార్టీ ఎంత హింసాత్మక రాజకీయాన్ని కోరుకుంటుందో అర్థమైపోయింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి మీదే ఈ పని చేసిన వాళ్ళు రేపు పొద్దున ఏదో ఒక అంశం మీద ఈ ప్రభుత్వంతోనో అధికారులతోనో ఈ ప్రభుత్వ వైఖరి నచ్చకో సామాన్యులమైన మేము గలమెత్తితే ఇక మమ్మల్ని బతకనిస్తారా అనే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవాడిని, ఈ దేశంలో నేనే అందరికంటే సీనియర్ అని చెప్పుకుంటుంటారు కదా, అది ఏ మాత్రం చెప్పుకోవడానికి అర్హత లేని విధంగా ఈ 3-4 రోజులుగా పరిస్థితులు తయారైపోయాయి ఏపీలో.